జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. స్వర్ణగిరి ఆధ్యాత్మిక నగరానికి ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి రాకముందు నేను అనుకున్న దానికన్నా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం అయిన తర్వాత ఎంతో గొప్పగా అనిపించింది. బ్రహ్మాండ నాయకుడి నిలువెత్తు స్వరూపం నిజంగా తన్మయులు చేసేలాగా ఉంది. ఈ ఆలయం ఒక ఎంతో పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇంతటి మహత్కార్యాన్ని ఒక వ్యక్తి మానేపల్లి వారి చేతుల మీదుగా జరగటం అనేది అది నభూతో నభవిష్యతి. అది మామూలు విషయం అయితే కాదు. ఇంత చక్కగా మెయింటైన్ చేయటం కానీ, అలాగే ఈ ఆలయాన్ని తీర్చిదిద్దటం, ఇన్ని వేల మంది భక్తులు రోజు దర్శిస్తున్నా కూడా ఆలయంలో ఎక్కడ ఎలాంటి చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా చక్కటి నిర్వహణతో దీన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దీన్ని తీసుకురావటం అనేది నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో మరింత ఉన్నతిగా మరింత సేవా కార్యక్రమాలతో ఈ స్వర్ణగిరి ఆలయ కాంప్లెక్స్ విస్తరిల్లాలని, అలాగే భక్తులందరికీ కూడా మంచి సదుపాయాలు రానున్న కాలంలో రాబోతున్నాయని చెప్పారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితి, కార్యసిద్ధి హనుమాన్ కావచ్చు, అలాగే బ్రహ్మాండ నాయకుడి మూల విరాట్ కావచ్చు, ఇక్కడ ఉన్న మూలవరులు కావచ్చు, అన్ని దేవీ దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా అష్టలక్ష్ములు చాలా అద్భుతంగా నయనాందకరంగా ఉన్నాయి. భక్తులకి తన్మయులు చేసే విధంగా ఉన్నాయి. మంచి దర్శన భాగ్యం కల్పించిన మానేపల్లి వారందరికీ, అలాగే ఆలయ నిర్వహణ సిబ్బందికి నా ధన్యవాదాలు.